బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చక్క డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అని బీజేపీలో చేరుతున్నారట చాలా మంది నాయకులు. ఇది నేను అంటున్న ముచ్చట కాదు, ఖుద్దు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇనురి కాకపోతే తీసుకోవడంలో మీరు ఆకర్షించవచ్చు, కానీ వాళ్ళు మాకు ఆకర్షించే బాధకు వస్తున్నారు. చాలా మంది మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు. మీరు చూడండి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మా పార్టీ రాండే, పార్టీని బలపరచండి, తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛందంగా మా పార్టీలు చేరుతున్నారు, చేరాలని కూడా మీకు కోరుతాము. ఫామ్ హౌస్ మొత్తం డ్రామా, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు. దాంట్లో వీళ్ళప్పుడంతా కూడా పాత్రలు మాత్రమే. ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది, ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది, ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. విన్నారు కదా, మాజీలే కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా లైన్లు కడుతున్నారట. ఎవరిని కూడా ఇట్లా రారి అని చెప్పేసి వీళ్ళు విలువలేదట, కానీ వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిస్తారట. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అలా అందరు కోరుకుంటున్నారట. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఫామ్ హౌస్ల నుంచి అందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిరు, మేము అట్లా కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా పని చెప్పేసి అప్పుడున్న 10 ఏళ్ల కేసీఆర్ సార్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ముచ్చట, ఆ ముచ్చట, ఈ ముచ్చట అన్ని ఎలా పెట్టిండు. సిబిఐ ఎంక్వైరీ కూడా ఏపీమన్నారట కేంద్ర పార్టీ వాళ్ళు. మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతా అని చెప్పిండు కదా, గదిని మీన ముచ్చట అన్నట్టు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి అట్నే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారట. వాళ్ళందరూ మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మీన నాయకులకు నమ్మకం లేదట, ప్రజలకు నమ్మకం లేదట, అట్నే పార్టీ లీడర్లకు కూడా నమ్మకం లేదట. బీఆర్ఎస్ పార్టీ మీద అట్లనే కాంగ్రెస్ పార్టీ మీద, అందుకని చెప్పేసి చక్కగా బీజేపీకి లైన్ కడుతున్నారని పట్టినాడు. ఇక చూడాలా మరి ఇంకెంతమంది పోతారో ఈ బీజేపీ పార్టీ. కానీ సార్ అయితే చాలా మంది టచ్లోనే ఉన్నవారని పట్టిండు. ఇక ఈ ముచ్చటిన్న కాంగ్రెస్ పార్టీ పేపర్లకు అట్లనే గులాబీ పార్టీ పేపర్లకు బాగానే దడగుట్టుకుండు కావచ్చు. ఎందుకంటే ఇంకెంతమంది పోతారో, ఇంకెంతమంది టచ్లో ఉన్నారని. ఇక చూడాలి రేపు మరి ఇంకెంతమంది లైన్ కడతారో బీజేపీ పార్టీలోకి. డబుల్ ఇంజన్ సర్కారు ఎప్పుడు చేస్తారో యోగిదిల్లా ముచ్చట.